ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ప్రభువైన యేసు నామమును బట్టి ఎవరు ప్రార్థించెదరో వారు రక్షింపబడుదురు అని భక్తుడైన పౌలు రోమా సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. యేసు అన్న మాటకి రక్షకుడు అని అర్థం. దేవుడు తన ప్రజలైన వారు పాపములో ఉన్నప్పుడు ఆ పాపములో నుంచి వారిని విమోచించి వారికి అనుగ్రహించటానికే తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించినాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును అని అలనాడు దూత యేసు తల్లి అయిన మరియ గర్భవతిగా ఉన్నప్పుడు చెప్పిన మాట. ప్రజలను వారి పాపముల నుండి విమోచించు వాడు యేసు కనుక యేసు అన్న నామములో మనుషులకు రక్షణ ఉన్నది. ఎందుకంటే యేసు ప్రభు వారు మాత్రమే మానవాళి యొక్క పాపము కొరకై ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో తన ప్రాణమును పెట్టి మానవుల కొరకై గాయపరచబడి అవమానపరచబడి నిందలను భరించి కల్వరి శిలువను తన ప్రాణమును పెట్టాడు, ప్రాణమును ధారపోసినాడు. ఆయన మరణించి మట్టికి మట్టి కలిసిపోలేదు, కానీ 3వ రోజు ఆయన పునరుద్ధానుడుగా తిరిగి లేచినాడు. ఆ తిరిగి లేచిన ప్రభువు మానవులను రక్షించేవాడు గనుక పాపములో ఉన్న మనుషులు, వేదనలో బాధలో ఉన్నవారు ఆయన వైపు చూసి, యేసు రక్షకుడా, నీవు మమ్మలను రక్షించుము అని అడిగితే ఆయన నామమున ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వానికి రక్షణనిచ్చేటువంటి గొప్ప దేవుడు ఆయన. ఆయన రక్షణను నీవు స్వతంత్రించుకోవాలంటే నేడే నీకు అనుకూల సమయము గనుక ఆ రక్షణకర్త అయిన యేసు వైపు చూసి, ప్రభువా నన్ను రక్షించమని అడగండి. ప్రభువా ఈ బాధల నుండి మమ్మలను విడిపించమని అడగండి. ప్రభువా ఈ నష్టములో నుండి మాకు విమోచన ఇవ్వమని అడగండి. ప్రభువా మాకున్న ఈ శ్రమలలో నుండి మాకు కృపను దయచేయమని అడగండి. ఆయన నామమున ప్రార్థించువాడెవడో వాడు రక్షింపబడును. నీవు ఆ రక్షణను స్వతంత్రించుకోవాలంటే నేడే నీవు యేసు అని ఆయనను వైపు చూసి మొరపెట్టు, రక్షణ నీకు కలుగుతుంది. ప్రార్థించుకుందాం. గనుడా, నీ బిడ్డలు నీ వైపు చూసి యేసు అని పలికినప్పుడు వారిని రక్షించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.